దిలీప్ కుమార్ గారు, ఇప్పుడు తెలంగాణలో బీసీ రిజర్వేషన్లు అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ట్రై చేస్తున్నారు. అయితే కోర్టుకు వెళ్లారు. కోర్టు నుంచి మన అడ్డంకులు ఎదురవుతున్న పరిస్థితి. అంటే బీసీ రిజర్వేషన్ల విషయంలో ఒకవేళ కోర్టు ఆ పిటిషన్‌ని కొట్టేస్తే ఎలా ఉంటుంది? కొట్టేయకుండా ఉంటే ముందరకెళ్తే ఎలా ఉంటుంది? ఒకటి నాకు తెలిసినంత వరకు ఈ జీవో ఏదైతే ఇష్యూ అయిందో 42% రిజర్వేషన్ ఇది నిలబడదు. నాకు తెలిసి నా అంచనా ప్రకారం ఇది కొట్టేస్తుంది కోర్టు. ఎందుకంటే మీరు ఆ సీలింగ్ని దాటుతున్నారు. 50% సీలింగ్ మించి మీరు ఇవ్వడానికి వీల్లేదు. ఎంత సుప్రీంకోర్టు దాన్ని మీరు హైకోర్టు అని తెలుసుకోవాల్సి ఉంటే ఇక్కడికి ఎందుకు వచ్చారని ఆ పిటిషన్ డిస్మిస్ చేసినా నిన్న వాళ్ళకి అడ్వైజ్ ఇచ్చారు. ఇక్కడికి ఎందుకు వచ్చారు, ముందు అడుగు చూసుకోండి, స్టే రాకపోయినంత మాత్రం మీరు మా దగ్గరికి ఎందుకు వస్తారని అడిగింది సుప్రీంకోర్టు. ఓకే, అంత మాత్రం చేత అనుకూలంగా ప్రభుత్వానికి ఇస్తాను అనుకోవడానికి వీల్లేదు. ఇక్కడికి వచ్చేవరకల్లా ఆ జీవో అనేది 50% సీలింగ్ని దాటుతుంది కాబట్టి కోర్టు మేసే దీన్ని మేము క్యాన్సిల్ చేస్తున్నాం అనొచ్చు. అప్పుడు ఈ బై ఎలక్షన్ నోటిఫికేషన్ ఇబ్బందులు పడుతుంది. బై ఎలక్షన్ కాదు, వాట్ యూ కాల్ దిస్, లోకల్ బాడీ ఎలక్షన్స్ ఆల్రెడీ నోటిఫికేషన్ ఇబ్బందులు వస్తుంది. ఎప్పుడు వస్తుందంటే వాళ్ళు పార్టీ పరంగా 42% కనుక ఇవ్వడానికి నిర్ణయించుకొని ముందుకు పోతే అది వేరే విషయం. ఇవ్వగలుగుతారా వీడు ఉండవు, వాళ్ళు ఇస్తే ఇతర పార్టీలు కూడా ఇవ్వాలి, ఓ కాంపిటీషన్ క్రియేట్ అవుతుంది. సో ఆ పద్ధతిలో వాళ్ళు పోతే జీవో లేకుండానే పార్టీ పరమైన 42%తో పోతే ఎన్నికలు కండక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఇప్పటికే వాళ్ళు ఈ 42% జీవో రిజర్వేషన్ ఎక్సైజ్ చేసి క్యాండిడేట్స్ కొందరు ఫైనల్ చేశారనుకుందాం హైపోథెటికల్గా, అది నిలబడదు కదా. మళ్ళీ రీసెర్చ్ చేసుకోవాలి పార్టీ పరంగా 48 ఇవ్వాలని. సో అది అంత అట్మాస్ఫియర్ అనేది ఉందా మనకు తెలియదు. కాబట్టి జీవోకు సంబంధించిన వరకు అది క్యాన్సిల్ అయ్యే అవకాశమే ఎక్కువ కనపడుతున్నాయి. అది క్యాన్సిల్ అయిన పక్షంలో వీళ్ళు పార్టీ పరమైన రిజర్వేషన్స్ ప్రకటించుకుంటే ఆయన 40 ఇచ్చుకోనివ్వండి, 30 ఇచ్చుకోండి, 100కి ఇచ్చుకోండి, మనకేం సంబంధం. ఆ పద్ధతిలో పోతే ఎవరు ఆపలేరు. అంటే అప్పుడు ఎట్లా ఉంటుంది, రిజల్ట్ ఏ విధంగా ఉంటుంది? ఎందుకంటే ఈ రిజర్వేషన్ల విషయంలో వీళ్ళకి చిత్తశుద్ధి లేదు అనేది బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. ఎందుకంటే ఇటువంటి లీగల్ ఇష్యూస్ ఉంటాయి అనేది కూడా బీఆర్ఎస్ చెబుతుంది. దాంతో సరైన ఎక్సర్సైజ్ చేయలేదు అనేది చెబుతుంది. అంటే రిజల్ట్ ఏ విధంగా ఉంటుంది? ఈ రిజల్ట్ అనేది చాలా సెన్సిటివ్గా ఉంటుంది. ఎందుకంటే 42% ఉమెన్ రిజర్వేషన్ కానీ మన ఆల్రెడీ స్థానిక ఎన్నికలు ఉన్నాయి కదా, అదే ఎస్సీ ఎస్టీ కానీ మీకు ఖచ్చితంగా అక్కడ ఉంటే ఆ అభ్యర్థిని మీరు సెలెక్ట్ చేస్తే మీకు అబ్జెక్షన్ రాదు. లేని దగ్గర మీరు పార్టీ పరంగా డిసైడ్ చేస్తామంటే రిజర్వేషన్ లేకుండా మీరు రిజర్వేషన్ ఎక్సైజ్ చేసి ఈ 42 బీసీల కంటే ఇంకోటి ఒకటి రాడు, లేకుండా నీకు పార్టీ పరంగా ఇస్తా అంటే గొడవ అవుతుంది. ప్రతి దగ్గర ఆ పక్కది నాకే ఇవ్వాలనేటువంటి పరిస్థితి వస్తుంది. ఎందుకంటే అది క్యాండిడేట్ బేస్డ్ లోకల్ పాలిటిక్స్ ఎప్పుడు కూడా అది క్యాండిడేట్ మీద కూడా చాలా మటుకు ఆధారపడి ఉంటుంది. ఒక పవర్ఫుల్ అభ్యర్థి ఉంటే మీరు అక్కడ లేదు నేను 40% కింద పార్టీ పరంగా ఇచ్చేస్తున్నాను పక్క పెడుతున్నా అంటే మీరు పెట్టిన అభ్యర్థి గెలవకపోవచ్చు. ఆర్ ఇట్ ఆల్ డిపెండ్స్. ఏమంటున్నానంటే సర్పంచ్ విషయంలో కానీ ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ ఇవన్నీ కూడా స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎమ్మెల్యే లాంటివి కావు. పార్టీ పరంగా ఎమ్మెల్సీ ఎమ్మెల్యేని మీరు ఎవరైనా పెట్టుకోండి, ఇన్వేరియబుల్లీ వాటి యొక్క బలాబలాన్ని బట్టి అప్పుడు గాలిని బట్టి ఓట్లు పడితే వాళ్ళు గెలిచిపోతారు. ఈవెన్ కొత్తగా అదే రోజు తీసుకొచ్చి మీరు అభ్యర్థిగా ప్రకటించినా గెలిచే అవకాశం ఉంటుంది. స్థానిక సంస్థల్లో అది ఇంపాసిబుల్. స్థానిక లోకల్ ఫ్యాక్టర్స్ పనిచేస్తాయి. ఈ లోకల్ ఫ్యాక్టర్స్ పనిచేసే దగ్గర మీరు ఇచ్చినటువంటి పార్టీ పరమైన రిజర్వేషన్ తప్పు అడిగి వేశారనుకోండి, మీకు దెబ్బ తగ్గుతుంది. ఈవెన్ 40% జీవో ప్రకారంగా కొన్ని రిజర్వ్ చేసినా కూడా మీకు దెబ్బ తగ్గుతుంది. ఎమ్మెల్యే ఎమ్మెల్సీలకు జరగదు. ఈ స్థానిక దాంట్లో ఒక పవర్ఫుల్ క్యాండిడేట్ మీ ఏదో కారణం వల్ల పక్కకు పెట్టబడ్డా అనుకుందాం, మీరు వేయరు, అతనికి వేస్తారు. చాలామంది మనం చూస్తాం కదా, ఇండిపెండెంట్ గెలుస్తారు, లేదా మీరు ఇవ్వకపోతే ఇంకో పార్టీ నుంచి టికెట్ తీసుకొని గెలుస్తారు. ఇంకో పార్టీ టికెట్ ఎవరు ఉంటే ఆ పార్టీకి పోతారు. మనం ఎన్నిసార్లు చూడట్లేదు, అంతే కదా. అతను ఆ పర్సన్ ప్రతి ఇంటికి తెలిసి ఉండి ఆ పర్సన్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ అండ్ అసెస్మెంట్ టోటల్ మీద, వ్యక్తిత్వం మీద, ఆయన సేవ్ చేస్తాడు లేదా గత చరిత్ర మీద టోటల్ అసెస్మెంట్ ఎక్కడైనా జరుగుతుంది అంటే అది లోకల్ బాడీ ఎలక్షన్స్లో జరుగుతుంది. ఆ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎవరిని పెట్టినా వాళ్ళు ఏదో పట్ల ఎవరికి వాళ్ళు వేయాల్సింది అనుకుని పార్టీ పరంగా అప్పుడున్న గాలిని బట్టి వాతావరణం బట్టి గెలిచిపోతారు తప్ప స్థానికంగా. అదే చాలామంది అంటారు, ఓ ఎమ్మెల్యే మీరు గెలవడం ఈజీ కావచ్చు కానీ సర్పంచ్ గెలవడం అంత ఈజీ కాదు. వార్డు మెంబర్ గెలవడం చాలా కష్టం. అది యూ షుడ్ నో ఎవ్రీబడి. మీరు ప్రతి వాడిని పేరుతో పలకరేయాలి కానీ మిమ్మల్ని ఆయన గుర్తుపట్టాలి ఫస్ట్. సో అంత ఈజీ కాదు, ఎమ్మెల్యే గెలవడం ఈజీ. ఇంకా సో ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా దీనికి లింక్ అయి ఉన్నాయి, ఈ 40% జియోకి లింక్ అయి ఉన్నాయి. కాబట్టి వెరీ డిఫికల్ట్ అంటున్నాను. కాబట్టి వాళ్ళు వాయిదా వేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అంటున్నా కరెక్ట్ ఎక్సర్సైజ్ చేయాలంటే. ఓకే, దిలీప్ కుమార్ గారు, ఇప్పుడు బీహార్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. బీహార్లో ఎట్లా ఉండే అవకాశం ఉంది? ఇప్పుడు ఎన్డీఏ మహాగఠబంధన్ ఈ రెండు ఉన్నాయి, ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? బాగానే టఫ్ ఉంది. అది ఆశించిన స్థాయిలో లేదు. ఆయనకేమో
కొంత యాంటీ ఇన్కంబెన్సీ ఫ్యాక్టర్ స్టార్ట్ అయింది అతనికి, నితీష్ కుమార్కి. అంటే గతంలో ఉన్నంత హెల్దీ కూడా ఆయన లేడు. ఇవన్నీ కలిసి అక్కడ కూడా కొంత కూటమి అవకాశాలు మెరుగుపడ్డాయని అన్నారు. ఇప్పుడు నేనంటే బీజేపీ అలయన్స్లో ఉన్నాను కాబట్టి మేమే గెలుస్తున్నాను అన్నారు లెక్క ప్రకారం, కానీ బట్ ఇట్ ఈస్ నాట్ దట్ ఈజీ. అదే టఫ్ సిచ్యువేషన్ ఉందని చెప్పాలి. పార్టీ పరంగా అన్ని పార్టీలు కూడా హోరాహోరీ పోరాటమే జరుగుతుంది అక్కడ. నెంబర్ 1. నెంబర్ 2, ఈవెన్ చిరాగ్ది కూడా నేను ఇవాళ చూశాను. చిరాగ్ పాస్వాన్ కూడా ఒక ఏరియాలో అయితే పవర్ఫుల్ ఫ్యాక్టర్ కదా, అతను మన ప్రశాంత్ కిషోర్తో అలయన్స్ పెట్టుకుంటున్నాడు. అదొక విచిత్రమైన ఫ్యాక్టర్ అది. అతనికి కొంత బలమే ఉంది, బట్ ఈ అదన బలం ఈ ప్రశాంత్ వల్ల అతనికి వచ్చే అవకాశం ఉంటుంది. అతను కూడా వీ డోంట్ నో, సమ్ టైమ్స్ దే బికమ్ కింగ్ మేకర్స్ అట్లాంటి అలయన్స్ ద్వారా. సో అక్కడ కాంగ్రెస్ ఆర్జేడీ కూటమి ఎట్లా ఉంటుంది? అదే అది అది కూడా ఎమర్జ్ అయింది అంటున్నాను నేను. మనం అనుకున్న తీసి పారేంత పద్ధతిలో లేదు. ఎంత నితీష్ ఫ్యాక్టర్ ఉన్నా కూడా అక్కడ కూడా కొంత నెగటివ్ వచ్చిందంటున్నాను నితీష్. కాబట్టి నేను ఏమంటున్నానంటే థియరటికల్గా మేము బీజేపీని కూటమిని సపోర్ట్ చేయాల్సి ఉన్నా కూడా అక్కడ అంత ఈజీ కనపడలేదు, టఫ్ ఉంది అని అంటున్నాను.